ఒక అడవిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు ఆ కాకికి ఒక చోట మెత్తని చిన్న ముక్క దొరికింది. దానిని తన నోటితో పట్టుకొని హాయిగా తినాలని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది. అదే సమయంలో ఒక నక్క ఆ దారి వెంట వెళ్తూ కాకి నోటిలోని జున్ను ముక్కను చూసింది. ఎలాగైనా సరే ఆ ముక్కను కొట్టేయాలని ఒక ప్లాన్ వేసింది. నక్క మెల్లగా చెట్టు కిందకు వచ్చి కాకితో ఇలా అనసాగింది. ఓహో, కాకిగారు, మీరు ఎంత అందంగా ఉన్నారు! మీ రెక్కలు నల్లగా మెరిసిపోతున్నాయి. మీ కళ్ళు ఎంత తీక్షణంగా ఉన్నాయో! మీ రూపమే ఇంత బాగుంటే ఇక మీ గొంతు ఎంత మధురంగా ఉంటుందో కదా! నా కోసం ఒక పాట పాడగలరా అని అడగసాగింది. నక్క మాటలకు కాకి ఉబ్బితపోయింది. తనని నక్క అంతలా పొగిడేసరికి నిజంగానే తన గొంతు చాలా బాగుంటుందేమో అని నమ్మింది. వెంటనే తన పాటను వినిపించాలని ఉత్సాహంతో నోరు తెరిచి కావు కావు అని అరిచింది. అంతే, ఇంకేముంది, కాకి నోరు తెరవగానే ఆ జున్ను ముక్క కాస్త టక్కున కింద పడిపోయింది. పొంచి ఉన్న నక్క వెంటనే ఆ ముక్కను అందుకుని నోట్లో వేసుకుని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాకి తన తెలివి తక్కువతనానికి చాలా బాధపడింది. నీతి: అబద్ధపు పొగడ్తలకు లోనైతే మనమే నష్టపోతాము. మనల్ని ఎవరైనా అతిగా పొగుడుతున్నారంటే దాని వెనుక ఏదో స్వార్థం ఉంటుంది.